Hi, welcome to the Fans Pulse to the review of the trailer Vitian the Hunter, casted by Rajinikanth. ఓకే, మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. ట్రైలర్ స్టార్ట్ కాగానే జనాలందరూ ప్రొటెస్ట్ చేశారన్నమాట. ఆ ప్రొటెస్ట్కి కారణం ఏంటి అంటే ఒక మర్డర్ అయితే చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా కొన్ని బ్రూటల్ మర్డర్స్ అయితే చేయడం జరుగుతుంది. సో పోలీసులందరూ ఎవరు పట్టించుకోరన్నమాట. ఆ మర్డర్ని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి జనాలందరూ ఒక ప్రొటెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో వీళ్ళ ప్రెషర్ వల్ల, ఈ జనాల ప్రెషర్ వల్ల పైనుంచి పోలీస్ వాళ్ళు అయితే ఆర్డర్ రావడం జరుగుతుంది రావు రమేష్ గారి దగ్గరికి అయితే, ఎలాగైనా మర్డర్ని పట్టుకొని చంపేయాలని చెప్పేసి. సో రావు రమేష్ గారు అయితే మిగతా పోలీస్ వాళ్ళకైతే చెప్తానన్నమాట, ఎలాగైనా ఆ మర్డర్ని పట్టుకొని చంపేయాలని చెప్పేసి. దానిలో అప్పుడు మనకు ఒక పోలీస్ వాయిస్ అయితే వినిపిస్తుంది అన్నమాట. ఆ మర్డర్ని 1 వీక్లో కాదు 3 డేస్లో పట్టుకొని చంపేద్దామని చెప్పేసి. అది ఎవరో కాదు, మన రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నమాట. ఈ సినిమాలో అయితే రజనీకాంత్ గారి గెటప్ అయితే చాలా స్టైలిష్గా ఉంది. తన యాక్షన్ కనుక చాలా అన్నీ బాగుంది. కాకపోతే గెటప్ చూస్తే మన జైలర్ సినిమాలో రజనీకాంత్ లాగానే ఉంది. జైలర్ సినిమాలో రజనీకాంత్ గారి గెటప్ అపియరెన్స్ ఎలా ఉంటుందో దీనిలో కూడా అదే గెటప్ అపియరెన్స్. కాకపోతే ట్రైలర్ అయితే చాలా స్టైలిష్గా ఉంది. దీనిలో పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే ఉండడం జరిగింది, చాలా క్రూషియల్ రోల్స్. మన బాలీవుడ్ నుంచి అయితే అమితాబ్ బచ్చన్ గారిని తీసుకున్నారు. మన తెలుగులో అయితే రానాని, మలయాళం నుంచి అయితే ఫహద్ ఫాసిల్ని, అలాగే చాలా మంచి మంచి హీరోయిన్స్ అయితే ఈ సినిమాలో ఉండడం జరిగింది. అయితే ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్ వాళ్ళైతే తీయడం జరిగింది. మొత్తానికి ట్రైలర్ వచ్చేసి చాలా బాగుంది గైస్. కాకపోతే కొన్ని ఎలిమెంట్స్ అయితే వేరే మన స్పైడర్ సినిమాలో కానీ, రాక్షసుడు సినిమా నుంచో కానీ, మన టెంపర్ సినిమాలో చూసినట్టయితే అలా ఆడపిల్లని అయితే మర్డర్ జరుగుతుంది చేస్తారన్నమాట. కొన్ని స్మాల్ ఎలిమెంట్స్ అయితే వేరే సినిమాల నుంచి అయితే తీయడం జరిగిందన్నట్టు నాకు అనిపించింది. కాకపోతే ఇవన్నీ కలిపి ఒక మంచి సినిమా తీశారేమని అనిపిస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఉంటే ఎలాగైనా ఆ సినిమా మినిమం ఉంటుంది. దీనిలో చాలా పెద్ద పెద్ద రోల్స్ అయితే పెద్ద పెద్ద యాక్టర్స్ని అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ సినిమా అయితే హై బడ్జెట్ పైన తీయడం జరిగింది. యాక్చువల్గా ఈ సినిమా తీసింది ఎవరు అంటే జ్ఞానవేల్, డైరెక్టర్ జ్ఞానవేల్. అతను లాస్ట్ సినిమా జై భీమ్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ సినిమా కూడా ఎలా ఉంటుందని చెప్పేసి చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇదైతే తమిళ్ ఫ్యాన్స్కి అయితే ట్రీట్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్కి అయితే అమితాబ్ బచ్చన్ గారు డైలాగ్ తోటి మన రజనీకాంత్ గారు అయితే చెప్తారన్నమాట, మీరు ఎన్ని ట్రాన్స్ఫర్లు చేసినా నేను హంతకుని మాత్రం వదిలేదే లేదు అని చెప్పేసి. సో మన రజనీకాంత్ గారి డెడికేషన్ ఏంటనేది ఈ సినిమాలో చూపిస్తారన్నమాట. ఎలాగైనా హంతకుడిని పట్టుకొని చంపేయాలని చెప్పేసి. ఎలా పట్టుకున్నాడు రజనీకాంత్, ఎలా ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకొని ఎలా చంపాడనేది ఈ సినిమా గైస్. విటియన్ ది హంటర్ సినిమా అయితే ఈ నెల అక్టోబర్ 10th రిలీజ్ కాబోతుంది. సో ఇక్కడైతే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే మంచి కలెక్షన్స్ అయితే రాబోతాయి, ఎందుకంటే దసరా సీజన్ కాబట్టి. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 160 crores. సో రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా ఏమవుతుందని చెప్పేసి మనం వేచి చూడాలి. ఎలాగైనా 160 crores దాటేసి 200 crores కొడుతుందా, 300 crores కొడుతుందా, జైలర్ లాగే 700 crores కొడుతుందా అనేది మనం వేచి చూడాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.